హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రోజు పూజలు చేస్తుంటాం. జనరల్గా అందరూ పూజలు చేస్తుంటారు. ఒకేసారి 365 ఒత్తులు వెలిగించి దీపాన్ని వెలిగిస్తారనమాట. పుణ్యం వస్తుంది అని, అంటే అన్ని రోజులు చేయవలసిందంతా ఒకసారిగా చేసేయచ్చు అని అనుకుని చేస్తుంటారు అనమాట జనరల్గా. అయితే మీరు వెలిగించే 365 ఒత్తులు నిజమేనా? అవి నిజంగా 365 ఒత్తులు ఉన్నాయా? ఒకసారి చూసుకున్నారా మీరు? ఇప్పుడు మనం చూద్దాం. ఇది నేను మార్కెట్లో కొన్న 365 ఒత్తులు అని రాస్తుంది. ఇది కట్ట 365. ఓకే, ఇప్పుడు మనకి ఓపెన్ చేసి ఇవి నిజంగా 365 ఉన్నాయా లేదో చూద్దాం, కౌంట్ చేద్దాం. ఓకే, ఇది ఒక కట్ట, ఇది ఒక కట్ట, అంటే ఇది ఒక 365, ఇది ఒక 365. ఇప్పుడు మనం చూద్దాం ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవని. ముందు ఒక కట్ట ఓపెన్ చేద్దాం, ఇక్కడే ఉంటుంది. ఓకే, కట్టుకుని తాడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇప్పుడు ఈ 365 లెక్క పెట్టేసరికి చాలా టైం పడుతుంది కదా. సో నేను స్పీడ్ మోషన్లో పెడతాను. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. మొత్తం 223 వచ్చాయి ఒక కట్టలో. సో మనకి ఈ కట్టలో 221 వచ్చాయంటే మీరు 365 ఒత్తులు మీరు ఎలా ఎగిస్తున్నట్టు ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం. మనం ఒక నమ్మకంతో దేవాలయంకి వెళ్ళి ఇది 365 ఒత్తులే అని మనం వెలిగించేస్తాం. అది తప్పే కదా. మనం ఎంతో నమ్మకంగా వెలిగించే ఈ దీపాన్ని వాళ్ళు చేయకూడదు. సో మీరు ఇంట్లో ఏం చేస్తారంటే మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి, ఇది 365 ఉన్నాయా లేదా. వాళ్ళు ఏది ఇస్తే అది మాత్రం మీరు తీసుకొని వెలిగించేయండి. ఒకసారి కౌంట్ చేసుకోండి, పెద్ద పనే కాదు ఇది. సో ఇందులో ఇంకెన్ని చాలా 221 ఉన్నాయి, 365 కాదు కదా. సో మీరు ఒకసారి కౌంట్ చేసుకొని అప్పుడు వెలిగించండి. దానికి ఒక పుణ్యమైన ఉంటుంది. ఇలా సగం సగం పనులు చేయకూడదు. ఓకే, నేను లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళేటప్పుడు, ఇదే కార్తీక మాసంలో కాశీకి వెళ్ళేటప్పుడు 365 ఒత్తులని ఒక అతను ఇచ్చాను. ఇదే చిన్నది, ఎందుకైనా మంచిదని అక్కడ కౌంట్ చేసుకున్నాను. అప్పుడు కూడా అతనికి అడిగాను అనమాట, ఇది 365 కాదు, మీరు ఎలా ఉంటున్నారు అని. సో అక్కడ మళ్ళీ అతను ఇంకోటి ఇచ్చాను అనమాట. అది చాలా పెద్దగా ఉంది. 365 అంటే పెద్దగా ఉంటుంది అనమాట. ఇటువంటిదే పెద్దది. సో అది 365. అక్కడ అప్పుడు నేను శివాలయం దగ్గరికి వెళ్ళి వెలిగించాను. అది ఓకే అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా మనం కూడా 3వ సోమవారం అనమాట ఇది జరిగింది నాకు. మళ్ళీ ఈ చిన్న ఒత్తిడి 365 అని అమ్మేస్తున్నాను. సో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకోండి, అప్పుడు వెలిగించండి దేవాలయాలు. మీరు వెలిగించి 365 ఒత్తిడినా చేసే పని మంచిగా చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే, వెలిగించేది మంచిగా ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో వాళ్ళు ఇచ్చేది మాత్రం తక్కువ ఉంటాయి. ఒక్కోసారి 100 తక్కువ వస్తాయి, ఒకసారి 80 తక్కువ వస్తాయి.
కరెక్ట్గా 365 వ్యక్తులు అయితే అకౌంట్ దగ్గర లేవు ఇవ్వట్లేదు. సో మీరు ఇటువంటి 2 తీసుకొని దాన్ని కౌంట్ చేసి 365 అనేది ఒక బండిల్ చేసుకొని దాన్ని వెలిగించండి, మంచిది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.